వచ్చేసి బయట కొంచెం పెడతారు, బయట తినేది కొంచెం బయట ఎక్కువ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత వచ్చి పంపు దగ్గరికి వెళ్ళారు. పంపు దగ్గరికి వెళ్ళి గిన్నె కడుక్కుంటున్నారు. సరే, ఒక చేత్తో కడుక్కుంటున్నారు, ఒక చేత్తో కడుగుతూ ఉన్నారు. ఆ కడగటం కూడా డిఫరెంట్ గా ఉంటది. అవునండి, అది కడగటము గంట అరగంట కడుగుతారు ఒకటే పాత్ర. ఈ సబ్బుకి మేము అక్కర్లా, ఎంత జిడ్డున్నా ఏమన్నా సరే పోతుంది. మరి అట్లా అలా కడిగి 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 ఎట్లా అంటారు. సరే, స్వామి కడుగుతున్నారు కదా అని ఓ చేత్తో కడుగుతున్నారు, ఓ చేత్తో పంపు కొడుతున్నారు కదా అని వెళ్ళి నేను స్వామి నేను పంపు కొడతానులే స్వామి అన్నాను. రానిలా అది ఎవరు పంపు కొట్టిన అరగంట సేపు నుంచున్నాను. స్వామి కొడతానన్నా ఒప్పులేదు. అది స్వామి తిన్నది గిన్నె కడుక్కొని మళ్ళీ వచ్చి ఇక్కడ బోర్లిచ్చారు. ఆయన తిన్నది గిన్నె ఇక్కడ బోర్లిచ్చి స్వామి రూమ్ దగ్గర పీఠం మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఒక్కరే వస్తారండి. అయితే స్వామి ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఇక అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను తిన్న కంచం కానీ నా బట్టలు కానీ నేను ఉతుకునేవాడిని. మా ఆవిడకి కూడా ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. మీకు తెలియచే ఆ రోజు నుంచి అంటే ఇంకా ఇంతకు ముందు నేను వచ్చాను కదా, అప్పుడు ఫస్ట్ లో 10 years బ్యాక్. ఇక అప్పటి నుంచి నా బట్టలు నేను ఉతుకునేవాడిని. తిన్న ప్లేట్ ఇంకెవరికి ఛాన్స్ ఇచ్చేవాడు కదా. అప్పటి నుంచి అట్లా చేసేవాడు. మ్యారేజ్ అయినా కూడా నా ప్లేట్ నేను కడుక్కునేవాడు ఫస్ట్ నుంచి అండి. ఒక అవళ మరి ఛాన్స్ ఇవ్వలేదు కదా, నా పని నేనే చూసుకోవాలన్నట్టుగా ఉన్నారు కదా. నీ పని నువ్వే చూసుకో. అట్లా శక్తి ఉన్నంత వరకు నీ పని నువ్వే చూసుకోవాలి, ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు. అదొక అదృష్టం అండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవటం. తర్వాత ఆయన సిక్ అయిన తర్వాత అప్పుడు వీటన్నిటికీ నాకు అవకాశం వచ్చింది. అని చెప్పించడం నేను ఊహించాలి అలా జరుగుతుందని. నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. ఎందుకండి? మరి స్వామి మరి నేను 98 నుంచి వచ్చేవాడిని ఇక్కడికి స్వామి దగ్గరికి. బాధపడటం అంటే అప్పుడు మరి మ్యారేజ్ అవ్వలేదు. అదే అంటాను అప్పుడప్పుడు, స్వామి మరి ఒక బాబు మ్యారేజ్ అయింది, మరి ఇవన్నీ బంధాలు ఉన్నాయి కదా. అవునండి, మరి ముందే తీసుకుంటే ఈ బాధలు ఉంటాయి కదా. అప్పుడు మరి ఇంకా కొంచెం ఇది ఇప్పుడు ఏజ్ అయింది కదా, కొంచెం ఇంత సేవ చేయలేం కదా. మరి ముందే తీసుకోవచ్చు కదా, ఈ బాధలు ఉండే కదా, యాక్టివ్గా కూడా పని చేసేవాడిని కదా, ఎందుకు లేట్ చేసావని అడిగేవాడిని. దానికి సమాధానం ఉండేది కదా. మీరు రియల్ గా అడిగేవారండి? మనసులో అడిగేవాడిని. 2 అయిపోయినాక 3కి వెళ్ళాలండి, 3 అయిపోయినాక 4వ తరగతికి వెళ్ళాలండి. అది క్లాస్ 11 సంవత్సరాలు వచ్చాను 98 నుంచి. 11 సంవత్సరాలు వచ్చి వెళ్తూ ఉండేవాడిని. 11 సంవత్సరాల తర్వాత తీసుకున్నాను. 98 నుంచి వస్తే 2000 లో వాళ్ళకి అవన్నీ సాధించాలి కదా. ఏమో అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. 98 నుంచి వచ్చేవాడిని. విజయవాడ అవతల నిజామాబాద్ లో కూడా ఉన్నారు, కర్ణాటకలో కూడా పనిచేశాను. ఇక్కడ బాత్రూమ్లు అవి ఉండే కాదు. నేను ఎక్కడ పెడితే అక్కడ స్నానం చేయడం నాకు ఇబ్బంది. రూమ్ హోటల్లో దిగను. అందుకనే విజయవాడలో ఒక రూమ్ తీసుకున్నాను. 600, 3 రూములు వరుసగా ఒక పోర్షన్ అనమాట. అవును, ఎక్కడ పుప్పుల మిల్ సెంటర్లు, ఎక్కడ మాచవరం డౌను, అక్కడ తీసుకున్నాను. అక్కడ తీసుకొని నాదేంటంటే స్వామి 3 నెలలకి నాకు ఏంటంటే స్వామి రక్ష కడతారు. నేనేం కట్టమని అన్నాను. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేనేంటంటే ఇప్పుడు స్వామి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, నేనేమైనా తీసుకొస్తే అంత దూరంలో ఆ బాబు ఉన్నాడు చూడండి, అంత దూరంలో అక్కడ పెట్టేసి నేను పోయి అక్కడ కూర్చునేవాడిని. దగ్గర ఎప్పుడు పెట్టలే స్వామికి. అక్కడ ఉన్నప్పుడు కూడా అంతే, ఎన్ని సంవత్సరాలు అలాగే. సరే, అక్కడ పెట్టేసి నేను పోయి అక్కడ కూర్చునేవాడిని. ఉసిరి చెట్టు అంత లెక్కలో అంత దూరం మెయింటైన్ చేసేవాడిని. కూర్చునేవాడిని, ఇక లెగిసేవాడిని కాదు. ఇక వీళ్ళందరూ వచ్చి కాళ్ళు పెట్టేవాళ్ళు, వీపు పెట్టమనేవాళ్ళు, దారాలు కట్టమనేవాళ్ళు. నేను అట్లా కూర్చునేవాడిని. కూర్చుంటే లేసేవాడిని కాదు. ఇక ఎప్పుడుకో పిలిచేవారు, ఇట్లా అనేవారు. వెళ్తే వెళ్ళేవాడిని. వెళ్ళినా కూడా ఈ 11 సంవత్సరాలు నేను చూడండి, ఎవరు నమ్మరు, ఆయన ఫేస్ అని చూడలే. నేను చూడలేదు. ఇలా పిలిచే వచ్చారు, దగ్గరికి వచ్చి ఆయన ఫేస్ని అలా చూడలేదు ఎప్పుడు. ఎందుకో మరి గురువు అని ఇలా పిలిచేవారు. పిలిస్తే వెళ్ళేవాడిని. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని ఇలా నుంచునేవాడిని. అంతే, ఆయన పిలిస్తే ఇలా నుంచున్నాడు. ఇలా ఆశీస్సు ఇచ్చేవారు. ఆయనకి ఆయనే తల మీద చేయబెట్టేవారు. మళ్ళీ వెళ్ళి కూర్చునేవాడిని. మళ్ళీ ఎప్పుడుకో పిలిచేవారు. వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా చేతులు కట్టుకుని వెళ్ళి నుంచునేవాడిని. బూతి పెట్టేవారు. ఒక్కొక్కసారి తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం. మళ్ళీ ఎప్పుడో పిలిచేవారు, ప్రసాదం పెట్టేవారు. అది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడుకో పిలిచేవారు, వెళ్ళేవాడిని.
వెళ్తే ఇలా ఎప్పుడు చేతులు కట్టుకుని చూడడం ఆయన పిలిచినప్పుడు వెళ్ళేవాడు కాదు. పిలిస్తే అంటే అలా కూర్చునేవాడు, అలా కూర్చునేవాడు. లాస్ట్కి తలకాయ ఉంచుకుంటే ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది ఉంచుని, ఈ చెయ్యి ఇలా తీసుకునేవాడు. తీసుకుని ఆయన దగ్గర ఇప్పుడు గుడ్డలు ఉంటాయి, గుడ్డలు అలా చించేసారు చిన్నగా, చించేసి రక్ష కట్టేసి కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఆయన దగ్గర స్వామి వెళ్ళొస్తానని మనసులో అనుకుంటే ఆయన ఆన్సర్ ఇస్తారు. గురువులు అంతే కదండి, మనసులో అనుకున్నాను స్వామి వెళ్ళొస్తానంటారు, పైకి చెప్పను నేను. ఇప్పుడు మనసులో అనుకున్నాం అనుకోండి అంటారు. కానీ ఒక విషయం అడిగేవాడిని, మనసులో అడిగేవాడిని. ఎప్పటి నుంచో స్వామి ఒక వారం రోజులు ఉంటాను స్వామి అంటాడు. ఒక 9 రోజులు అడిగేవాడిని, ఒక 9 రోజులు స్వామి అని. వారానికి లేదు, 9 రోజులకి ఛాన్స్ లేదు, లైఫ్కే ఉంది. వద్దన్నా మరి స్వామి వెళ్ళొస్తానన్నా అంటారు. వెళ్ళొస్తాను ఇక మిమ్మల్ని అలా తిరిగిపోతాం కదా మరి. అవునండి. ఇక స్వామి వెళ్ళిపోవాలి కదా, అలా తిరిగిన వెంటనే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేసాయి. ఏడ్ చేసేవాడిని. మన ఈ 11 నేను జరిగింది అది ఇప్పుడు చెప్తున్నాను. అలా ఏడ్ చేసి స్వామిని అనుకునేవాడిని. ఏమన్నా జైలుకి పంపిస్తున్నావుగా నన్ను, జైలుకి పంపిస్తున్నావుగా నన్ను అని అనేవాడిని. మనసు హాయిగా ఉంటది, తెలియనంత ప్రశాంతం. నేను వారి దగ్గరికి ఎందుకు వచ్చేవాడిని అంటే ఎవరితో మాట్లాడినప్పుడు సావిత్రమ్మ గారు ఉండేవారు, అస్సలు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే. ఒక్కసారి ఇక్కడ వాళ్ళ ఇంటికి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇక్కడ స్వామి గురించి అలా వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు ఒక ఈవినింగ్ నేను స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను. ఈవినింగ్ అనమాట, కుదిరిపోయింది. ఇక వాళ్ళ అబ్బాయి అక్కడ డ్రాప్ చేయడానికి వెయిటింగ్ అనమాట. అక్కడ కూర్చున్నాను. ఇంతలో సావిత్రమ్మ గారు గిన్నె తీసుకుని వచ్చింది వాళ్ళ ఇంటికి. అంటే ఏ టైంలో ఎక్కడ వేడివేడిగా అన్నం ఉంటుందో ఆమెకు తెలుసు. ఓకే ఓకే సరే స్వామి భోజనం అడిగారు అనుకుంటా, గిన్నె తీసుకొని వచ్చింది. ఆ ఇంటి ఆవిడ అన్నది, నేను తెలుసా మీకు అని అడిగింది. ఏం నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ వెంకటపాలెంలో? నేను అలా అనుకుంటే ఇలా చూస్తే ఆమె కూడా ఇలా వచ్చింది. అప్పుడు అన్నాను, అమ్మ స్వామి దగ్గర ఉంటారు కదా అన్నాను. అవును, ఈమె సావిత్రమ్మ, పేరు కూడా తెలియదు నాకు. అప్పుడు అడిగాను, అమ్మ బాగున్నావా అని. ఇన్ని సంవత్సరాల్లో ఆమెతో ఒక్కసారిలో బాగున్నావా? 8 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి రోజు కనిపించే మనిషి. ఆమె దగ్గరికి అలా స్వామి దగ్గరే ఉంటుంది. ఆమె దూరంలో కూర్చోటం, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఇక ఇలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని. నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా స్వామి నువ్వు. సివిల్ ఇంజనీరింగ్ అప్పుడు ఎందుకనంటే స్వామి దగ్గరికి వచ్చేది ఫ్రీక్వెంట్గా. అప్పుడప్పుడు నాకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఇంకేం గుర్తుండదు. గుర్తంటే ఏం ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎవరి గురించి, అసలు అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ, అసలు దేనికి ఉద్యోగం గురించి కానీ అసలు ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత అనుభవించడానికి వచ్చేవాడిని. అలా కూర్చునేవాడిని, అంతే. కూర్చొని వెళ్ళేవాడిని. అలా అప్పుడు కదా మరి అప్పుడేమో కర్ణాటకలో పనిచేసేవాడిని. స్వామి అప్పుడప్పుడు కల్లోకి వస్తారు. కల్లోకి అంటే రక్ష కడతారుగా, రక్ష బ్రేక్ అయిపోతుంది, ఊడిపోతుంది. ఆ ఊడిపోయినప్పుడు తెగిపోయినప్పుడు మాత్రం వచ్చేసేవాడిని. లేట్గా కదా మనం పనిచేసేది, కాంట్రాక్టర్ సివిల్ ఇంజనీర్గా పని చేస్తున్నాను. వాళ్ళు వదిలిపెట్టరు, సెలవులు ఉండదు. అయితే ఇది వచ్చింది నిదర్శనం అన్నమాట. మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలని. అప్పుడు పొద్దుటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి స్నానం చేసి సైట్కి వెళ్ళిపోయి చెప్పేస్తాను, మా అమ్మగారికి బాగుండలేదు, నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి. అమ్మగారు బాగుండలేదంటే ఎవరు మాట్లాడరుగా. అవును అవును. ఇక్కడికి వచ్చేవాడు. అట్లా చేసి వచ్చేవాడు. రూమ్కి వెళ్తే అదొక పెద్ద వర్క్. అది క్లీన్ చేసుకోవడం. 6 నెలలకు ఒకసారి రెంట్ ఇచ్చేవాడిని. పూజలు వెళ్తున్నాయి, పూజలు ఉన్నాయంటే 3 నెలలకు ఒక రోజు వస్తే వారానికి ఒక రోజుకి ఇక ఒక టవల్ కట్టుకొని మొత్తం పూజలన్నీ ఊడ్చేసి మొత్తం కడిగేసేసి, ఇక బాత్రూమ్కి వెళ్ళి బట్టలు ఇవన్నీ కడిగేసేసి స్నానం చేసి అప్పుడు మళ్ళీ నడుచుకుంటే ఇక్కడికి రావడం. నడుచుకుంటూ వచ్చేవాడిని. విజయవాడకి బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు. అదే 13 కిలోమీటర్లు చెప్పులు. ఇక్కడికి వచ్చేపాటికి మిట్ట మధ్యాహ్నం అయ్యేది. అక్కడే 10:30-11 అయ్యేది. ఇక్కడికి వచ్చేపాటికి అప్పుడు శివాలయం కిలోమీటర్లు కదా.
ఇక వస్తే ఇక అంతే, మళ్ళీ స్వామి ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోటం అంతే. మళ్ళీ వీళ్ళందరూ ఆయన కాళ్ళు పట్టుకునేవారు, చేతులు లాగేవారు, తీసుకెళ్లి స్నానం చేయించేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ స్నానం చేయించేవాళ్ళు అక్కడ. వచ్చిన వాళ్ళందరూ ఒక రోజుకి 20 సార్లు 30 సార్లు స్నానం చేపిస్తారు. అమ్మో చూసారా, వాళ్ళ ప్రేమను వద్దని అంటారు. వద్దని కాదు, తర్వాత సిక్కేయారు ఇక లాస్ట్లో. సిక్ అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు నేను స్వామి తీసుకున్నారు కదా, అప్పుడు పంపించలేదు, సెలవు లేదు కదా. అప్పుడు స్వామి పరిస్థితి ఏంటంటే బ్లడ్ లేదు, విరోచనాలు అయ్యాయి. ఆ విరోచనం ఇది గుడ్డలో పెట్టుకొని అక్కడ తాటి చెట్టు దగ్గర పెట్టేవారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2.5 గంటలు 3 గంటలు పట్టేది వెళ్ళటానికే. ఇక్కడండి ఆ గుడ్లో పెట్టుకుని పాకుంటూ వెళ్ళేవారు, పాము పాకినట్టు. ఒక అడుగు పాకేది 5 నిమిషాలు ఆయాసం. మళ్ళీ ఒక అడుగు పాకేది. నేను వచ్చినప్పుడు పరిస్థితి అది, నన్ను తీసుకున్నాడు. అప్పుడు చాలా సీరియస్గా ఉందిగా, మీకు తెలియదు అనుకుంటా. అప్పుడు 2000 చాలా సీరియస్. 2009 అమ్మో భయంకరంగా ఉంది. మేము వచ్చాక కూడా మీరు ఫిట్స్ వచ్చేసాయి. అప్పుడు మామూలుగా అనుకున్నాను, యాక్చువల్గా ఎవరు తెలిసిన కూడా ఏం లేదు, లైట్గా ఉంటుంది అంతే. ఫిట్స్ వచ్చి కింద పడితే తలకాయ ఇలా పగిలిపోయింది, ఇంత పగిలిపోయింది. ఒక డ్రాప్ వాటర్ బ్లడ్ రాలేదంటే అర్థం చేసుకున్నావు. ఇంత వచ్చింది కొంచెం, అసలు బ్లడ్ లేదు, తెల్లగా ఉంది. మూత్రం కూడా ఏం లేదు, తినేది లేదు, ఏం లేదు కదా. చాలా సిక్ అయిపోయారు. ఒక్కరోజు నేను అనుకున్నాను మామూలుగా ఇలాగ, దానికి ఏం ఆన్సర్ ఇచ్చారో చెప్తాను. ఏం స్వామి బ్లడ్ లేదు, ఏం లేదు, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ఇలా అయిపోయింది స్వామి ఆరోగ్యము అంటే, ఇలాగే రోజుకి 20-30 సార్లు స్నానం చేపిస్తే ఎక్కడ ఉంటుందిరా అన్నారు. ఓకే ఓకే, ఇదేంటి స్నానానికి ఇదేంటి ఇలాగ ఆన్సర్ వచ్చింది చెబుతారు. ఇలాంటి ఆన్సర్ వచ్చింది, ఏంటి దీనికి దానికి సంబంధం అంటే, ఇంతలో ఒక డాక్టర్ గారు వచ్చారు. అంటే నాకు ప్రతిదానికి దేనికి అయినా ఆన్సర్ వస్తుంది. ఏంది ఇలా జరుగుతుంది అంటే, నైట్ జరిగింది కదా, నైట్ జరిగిన తర్వాత తెల్లారి గోధుమ 5 గంటలకల్లా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందా టెన్షన్లో కూర్చున్నాను. వచ్చిన అమ్మ స్వామికి ఎన్ని రోజులు ఎన్ని స్నానం ఎట్లా చేపిస్తారు ఏంటి అని అడిగితే, వచ్చిన వాళ్ళందరూ పంపు దగ్గర తీసుకెళ్ళి స్నానం చేయించేవాళ్ళు అండి. మరి అంతే కదా ఆయన అప్పుడు, అంతే కదా, రోజుకి 20-30 సార్లు ఉంటుంది మినిమం. తర్వాత ఒక డిస్కషన్లో ఆయన సిక్ అయిపోయారు, బాగా ఇదిగా ఉన్నారు కదా. అప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ, మీకు చలిలోనంట బ్లడ్ మెల్ట్ అవుతుందంట. నాకేం తెలుసు ఇవన్నీ, చల్లదనానికి బ్లడ్ మెల్ట్ అవుతుందంట, చిక్క మెల్ట్ అవుట్ కరిగిపోద్ది. అదే ఎందుకు లేదు అన్నందుకు ఆన్సర్ వచ్చింది. డాక్టర్ గారు వచ్చి చెప్పారు. ఎక్కువ సార్లు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పలేదు, నేనేం అడగలేదు. ఇది చలిగా ఉంది కదా, కొంచెం బ్లడ్ మెల్ట్ అయిపోద్ది, ఏముండదు అది బాగా ఇదిగా ఉంది కదా చూసిన. అయితే అప్పుడు అనుకున్నాను, నాకు ఆన్సర్ కూడా ఇచ్చేసారు. నాకు ఏది డౌట్ వచ్చినాగా ఆ విధంగా కొంచెం క్లియర్ చేస్తారు. అప్పటి నుంచి మీరు ఎవరైనా చలికాలంలో బ్లడ్ మెల్ట్ అవుతుందంట. అది మరి అట్లాగే చూసి వెళ్ళాడు. ఆ రోజు పాద పూజ అది చేసుకున్నాడు స్వామి దగ్గర. ప్రతి రోజు పాద పూజ చేస్తారు కదా, పాద పూజ అది చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ప్రత్యేకంగా ఒకరోజు వచ్చి పాద పూజ అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళని ఎప్పుడు సాఫ్ట్వేర్లు అందరూ డీప్రమోట్ చేశారు, గుర్తుందా మీకు? కొంతమందిని తీసేశారు బెంచ్ మీద. కొన్ని కంపెనీలో 3,000 మంది 4,000 మంది 5,000 మంది తీసేశారు అప్పట్లో. అది జరిగింది అప్పుడు అనమాట. అప్పుడు మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ప్రాజెక్ట్ లీడర్ అయితే వీళ్ళ కంపెనీలో 3,000 మందిని తీసేశారు బెంగళూరులో. తీసేస్తే ఈయన తీయకోకుండా డీప్రమోట్ చేశారు. డీప్రమోట్ అంటే 11 మందిలో ఒకళ్ళలాగా, ప్రాజెక్ట్ లీడర్ కాదు మామూలుగా. బాధపడుతూ ఉండేవాడు, అడిగేవాడు, సరే ఇంతమంది నీ కళ్ళ ముందు 3,000 మంది పోయారు, నిన్ను ఉంచారు, ఇప్పుడు నువ్వు డిప్లొమాట్ అయినా చెయ్యి, ఏం చేస్తావు? నువ్వు తీయలేదు కదా, తీసినా నువ్వు ఎంత సంపాదించలేవుగా. ఎవడు నీకు డబ్బులు 50,000 60,000 ఎవడిస్తాడు? సాఫ్ట్వేర్లు అయితే ఇస్తారు, మామూలుగా ఎవరు కదా. సరే నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? స్వామికి చెప్పుకో, దండం పెట్టుకుని వెళ్ళు. నన్ను అడిగే క్వశ్చన్ లేదు ఇక్కడ. నువ్వు స్వామి దగ్గర చెప్పు, నీకేం కావాలో చెప్పుకొని దండం పెట్టుకుని వెళ్ళు నన్ను. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో
అసలు ఎవ్వరికీ లేదండి ప్రమోషన్ కానీ మళ్ళా ఏం లేవు, ఇంక్రిమెంట్ ఏం లేదు కంపెనీస్లో. వాళ్ళది కంపెనీ హెడ్ క్వార్టరు యుఎస్ అనమాట. అక్కడి నుంచి ఈవిడ ఒక్కడికే లెటర్ వచ్చిందండి మళ్ళీ ప్రాజెక్ట్ లీడర్గా. అబ్బా, ఇంకెవ్వరికి లేదు, అందరూ ఆశ్చర్యపోయారు అన్ని యూనిట్లు కానీ అందరూ. మరి ఎట్లా చూడండి స్వామి మరి అప్పటి నుంచి బాగా నమ్ముతారు.